హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైతే గౌన్ ఉంటుందో ఈ యొక్క ఫ్రాక్ వచ్చేసి నేను మా పాప గురించి అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేశానండి. దాని గురించి అని చెప్పేసి ఏవైతే ఇక్కడ ఉంటాయో తాళ్ళు వచ్చేసి నేను సాటిన్ ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం యూస్ చేసి 2 థ్రెడ్స్ అయితే మాత్రం యూస్ చేశానండి. అలాగే పైన కానీ మీరు చూసుకున్నట్టయితే డిజైన్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి డ్రేపింగ్ టైప్ అయితే మాత్రం చేశానండి. అలాగే ఇది మీరు చూసుకుంటే మాత్రం ఇది మొత్తం వచ్చేసి మనం క్యాన్ లేస్ని అయితే మాత్రం యూస్ చేస్తాం కదా, ఆ యొక్క క్యాన్ లేస్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ దేనికైనా సరే మనం ఏంటి అంటే ఏదైతే క్యాన్ తీసుకుంటామో ఈ యొక్క క్యాన్ ఎప్పుడు కూడా మనకి వచ్చేసి 2 ఇంచెస్ ఉంటే మనకి కర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే మాత్రం వస్తాయండి. కొంతమంది ఏంటి అంటే క్యాన్ అయితే కొంతమంది 1/2 ఇంచ్ని యూస్ చేస్తారు, కొంతమంది 1 ఇంచ్ని యూస్ చేస్తారు. బట్ నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ని అయితే యూస్ చేశానండి. మనం 2 ఇంచెస్ని యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఏదైతే కర్వ్స్ ఉంటాయో కర్వ్స్ అన్న మనకి చాలా బాగా అయితే మాత్రం వస్తాయి. అంటే ఒక ఫ్లవర్ టైప్ అయితే మాత్రం వస్తాయి. క్యాన్లో మనకి వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటుంది, 1 ఇంచ్ ఉంటుంది, 2 ఇంచెస్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. మనం ఏదైతే డిజైనింగ్ చేస్తామో డిజైనింగ్ పర్పస్ మీద అయితే మాత్రం ఆ యొక్క క్యాన్ అయితే మాత్రం యూస్ చేయాలి. 2 ఇంచెస్ తీసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ కర్వ్స్ అయితే మాత్రం కనిపిస్తుంది. 1/2 ఇంచ్ 1 ఇంచ్ మీద కంపేర్ చేసుకుంటే 2 ఇంచెస్ అయితే మాత్రం మనకి చాలా బాగా అయితే మాత్రం లుక్ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఫ్లవర్ స్టెప్ అయితే మాత్రం వస్తుంది. ఫ్రాక్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమంది వచ్చేసి 1 ఇంచ్ ఇస్తారు, 1 ఇంచ్ కన్నా 2 ఇంచెస్ అయితే మనకి కర్వ్స్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి మొత్తం వచ్చేసి 2 లేయర్స్ అన్నది యూస్ చేశాను. కిందన వచ్చేసి కంప్లీట్గా వేసేసాను. బట్ ఏంటి అంటే దీనికి మనకి కానీ మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఉంటుందో దీనికి వచ్చేసి చుట్టూరు కర్వ్ అంటే సర్కిల్ లా ఉంటుంది కదా, సర్కిల్ లాగా అనేది నేను తీసుకున్నాను. సర్కిల్ లాగా తీసుకుని దాన్ని 2 లేయర్స్ వచ్చేలాగా అయితే మాత్రం కర్చీఫ్ టైప్ లాగా అయితే మాత్రం పెట్టడం అయితే జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ నేను దీనికి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అనమాట. అలాగే ఇక్కడ నేను వచ్చేసి సాటిన్ అయితే మాత్రం యూస్ చేశాను అండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను వచ్చేసి క్యాన్ అయితే మాత్రం యూస్ చేశాను. అలాగే ఎడ్జ్లో కూడా వచ్చేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను గుచ్చుకోకుండా. అలాగే లోపల చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి లైనింగ్ అయితే మాత్రం ఇచ్చుకున్నానండి. కంప్లీట్గా వచ్చేసి దీనికి 4 లేయర్స్ని అయితే యూస్ చేశాను. అలాగే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే నీట్గా మనం వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అయితే మాత్రం ఇచ్చామండి. ఇక్కడ అసలు జిప్ ఉన్నట్టు కూడా ఎవరికి కూడా కనిపించదు, అంత బాగా అయితే మాత్రం ఇన్విజిబుల్ జిప్ అయితే మాత్రం వేశాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి తాళ్ళు కూడా ఇచ్చాను అనమాట. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఇన్విజిబుల్ అయితే మాత్రం ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్గా లోపలంతా కూడా ఇన్విజిబుల్ అయితే మాత్రం వస్తుందండి. ఈ యొక్క ఫ్రాక్ అయితే మాత్రం నాకు స్టిచ్ చేయడానికి ఒక 1 డే అయితే కంప్లీట్గా అయితే మాత్రం పట్టేసిందండి. ఆల్రెడీ ఈ యొక్క ఫ్రాక్ అయితే మాత్రం 5 ఆర్డర్స్ అయితే మాత్రం వచ్చాయండి. ఈ వీడియో మీకుతో షేర్ చేసుకోవాలని అయితే మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లోనైతే మాత్రం పోస్ట్ చేస్తానండి. బట్ ఏంటి అంటే ఒక 1 అవర్ అలా అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.